రోజు స్నాక్స్ ఏం తినాలి అన్న వాళ్ళకి ఇదొక మంచి ఆప్షన్. ఇది చూడడానికి నాన్ వెజ్‌లా ఉన్నా కూడా ఇది ప్యూర్ వెజ్. సోయా చంక్స్‌తో ఈజీగా ఇలా మిల్ మేకర్ 65 చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఈస్ వెరీ ఈజీ. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై రెసిపీ. సోయా చంక్స్‌ని ఇలా వేడి నీళ్ళలో 15 నిమిషాల వరకు నానబెట్టండి. 15 నిమిషాల తర్వాత ఈ వాటర్ మొత్తంని చేంజ్ చేసి ఒకసారి 2-3 టైమ్ వాష్ చేసుకొని వాటర్ మొత్తం పిండేయండి. ముందుగానే మనం దీన్ని నానబెట్టుకోవడం వల్ల ఇది బాగా సాఫ్ట్‌గా, టెండర్‌గా అవుతుంది. ఇక్కడ నేను పెద్ద సైజ్ సోయా చంక్స్‌ని తీసుకున్నాను. సైజ్ అనేది మీ ఆప్షన్. వాష్ చేసిన తర్వాత ఇలా ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని ఇలా పిండేసి ఇంకొక బౌల్‌లోకి తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, వాటర్ ఉంటే ఎక్కువ నూనె పీల్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పుని యాడ్ చేసుకుందాం. తగినంత ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మీకు స్పైస్‌కి తగినట్టు కారంని కూడా యాడ్ చేసుకోవాలి. మిర్చి పొడి యాడ్ చేసిన తర్వాత రోస్టెడ్ కొరియాండర్ పౌడర్‌ని యాడ్ చేస్తున్నా. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్‌ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ నేను శనగపిండిని అస్సలు వాడట్లేదు. ఈ 3 రకాల పిండితోనే నేను వేసి కలుపుకుంటున్నా. ఇది ఫుడ్ కలర్. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం కరివేపాకుని వేసుకుంటున్నా. సో వీటన్నిటిని వేసుకొని ఎక్కడ కూడా వాటర్ లేకుండా, లేకపోతే పెరుగు ఇలాంటివి ఏమీ వాడకుండా నేను మిక్స్ చేసుకున్నాను. కొంచెం ఫ్లేవర్ కోసం టొమాటో కెచప్‌ని వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకుందాం. సో దీన్ని బాగా మ్యారినేట్ చేద్దాము. ఇక్కడ నేను వాటర్ ఎందుకు వాడలేదంటే ఆల్రెడీ అందులో వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రాగా వాటర్‌ని యాడ్ చేయలేదు. సో బాగా కోట్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ బౌల్‌లోకి 1-2 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదాని వేశాను. మైదాని వేసి ఇలా బాగా టాస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం లోపల ఉన్న కోటింగ్ మొత్తం లాక్ అవుతుంది అండ్ బయటికి రాకుండా ఉంటుంది అండ్ ఆయిల్ కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. సో ఆల్రెడీ నేను స్టవ్ మీద ఆయిల్ హీట్‌కి పెట్టాను. సో ఈ విధంగా మనం కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఫ్లేమ్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సో వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా ఉంటే వాటంతట అవే పైకి తేలుతాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. సో లో ఫ్లేమ్‌లో పెడితే వాటర్ పీల్చేస్తుంది. సో హై ఫ్లేమ్‌లో పెట్టి మనం దీన్ని ఫ్రై చేయాలి. మంచి క్రిస్పీ గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు నేను దీన్ని స్ట్రీట్ స్టైల్ అపియరెన్స్ ఇవ్వడానికి ఈ విధంగా నేను రెడీ చేశాను. దీంతో పాటు ఆనియన్ స్లైసెస్ అండ్ నిమ్మకాయలు కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని టొమాటో కెచప్‌తో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా దీన్ని మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ వెజ్ లవర్స్. తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను అన్ని ఇంగ్రీడియెంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తాను. సో నేను చెప్పిన ప్రాసెస్‌లో చేయండి. కోటింగ్ బయటికి పోకుండా ఇలా క్రిస్పీగా బయట నుంచి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ కుకింగ్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.